కవిత అంటుంది కదా సార్, నేను ఈ ఉద్యమకారులకి కుటుంబాలకి కానీ ఉద్యమకారులకు ఒక్కొక్కరికి 10 లక్షలు ఇద్దామని చెప్పినా వినలేదు కేసీఆర్ అని చెప్పి. చెప్పుండొచ్చు, ఎంతో మంది అడిగినాం ఏంటి సార్ అని. మరి 10 years ఇవ్వాలి కదా. నేనైతే అప్పుడు అధికారానికి దగ్గర లేను, ఉన్నది ఈమెనే. అంత అవినీతి నడిచింది 10 సంవత్సరాలు అంటుంది. అవినీతి జరిగింది, ఇప్పుడు ఈమె చెప్తుంది, మనం చెప్తేనే ఇప్పుడు వినలే. ఇప్పుడు ఆమె IAS సర్టిఫికేట్ ఎక్కువ ఉంది. మీరు ఒకటి గమనిస్తే కవిత మండలిలో మాట్లాడుతుంటే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, బట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, పొన్నం ప్రభాకర్ కళ్ళార్పకుండా చూస్తున్నారు. తీర్మానం అవకాశం కదా, బీఆర్ఎస్ నిలుకుంటే సంతోషమే కదా. ఏమైనా బీఆర్ఎస్ ఉంటే ప్రొటెస్ట్ చేసు, మనం తీసి అవతల పారేసిరి ఏమో దాచుకునే బీఆర్ఎస్ నిలుపుడే కార్యక్రమం, రాజీనామా ఏమో కానీ అది అఫీషియల్ గా రికార్డులకు వెళ్ళిపోయింది. అది ఐ రియల్లీ డోంట్ నో ఆమె ప్రవర్తన ఏందో. మరి అన్ని రోజులు ఆగిపోయి సడన్ గా పోయి మాట్లాడేందో, ఆ రోజు రాజీనామా యాక్సెప్ట్ చేయమని అనడం ఏందో. ఎప్పుడో ఇచ్చింది 3 నెలలు 4 నెలలు, అప్పుడే యాక్సెప్ట్ సెప్టెంబర్ లో ఇచ్చింది. మరి అప్పుడు అడగకుండా ఇప్పుడు వచ్చి అది ఆ టైం ఆమె చెప్పిన మాటలన్నీ వాస్తవమేనా సార్? కవిత చెప్పిన మాటలని కరెక్ట్. శాసన మండలిలో ఆమె ఏడవడం అన్నది ఏమి కష్టం వచ్చిందో ఏడుస్తారు, దేనికి ఏడుపు? సహజంగా ఎవరికైనా వదులుకుంటున్నాం ఏడిపోతున్నాం అంటే, ఆ సభ వదిలేస్తున్నాం అంటే ఎవరికైనా ఏడుపు వస్తుంది. చివరి రోజుల్లో నాకు సన్మానం చేశారు. చివరి రోజు డిప్యూటీ స్పీకర్ కాడ నేను పెట్టుకోండి, అది నేను పెట్టుకోవాలి, నువ్వు ఎందుకు పెట్టుకుంటే అన్నా, నువ్వు రేపు నుంచి రావంటే నాకు బాధిస్తుంది అన్నాడు. ఎవరు? మన పద్మారావు. ఓకే, కైండ్ హార్టెడ్, సాఫ్ట్, ఒక మనిషి తెలిపన రాడు అంటే ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడి విన్నారు కదా. అరే మా అన్న రావట్లేదని ఆయన కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడు. పాపం నాకు రాలే నీళ్ళు, ఆయనకు వచ్చినాయి. అట్లా ఎమోషనల్ కావడం అన్నది సహజంగా లేడీస్కి ఎక్కువ ఉంటుంది మనకంటే. ఆమె ఎమోషనల్ అయి ఉండొచ్చు, కాదని తప్పు పట్టడానికి వీలే లేదు ఆ విషయంలో. కానీ బట్ అది చెప్పిన వాస్తవాలు కదా. అవినీతి జరిగిందని, తండ్రి పట్టించుకోలేదని, ఓ కోటరీ అని. ఈమెకు అన్యాయం జరిగింది మనకు తెలియదు. ఆమె ఉత్తరాలు రాసి 8 ఉత్తరాలు రాసిన నీకేం తెలుసు, నాకేం తెలుసు. ఆ ఉత్తరాలన్నీ రాసిన ఆ ఉత్తరం బయట ఎవరు పెట్టినొచ్చు సార్? అప్పుడు ఉత్తరం అన్నది దయ్యాలు భూతాలు అక్కడ ఉన్నాయని అవి పెట్టినాయేమో, మనకేం తెలుసు. ఆ భూతాల దయాల పేర్లు కూడా చెప్పేటది తర్వాత. అదన్నా ఆ కారణాలన్నీ ఇప్పుడు వినడానికి ఆశ్చర్యం అనిపిస్తుంది. మరి ఆ రోజు 10 ఏళ్ళ నువ్వేం చేసినావు? సెకండ్ టర్మ్లో చెప్పాలి. నేను 2009లో బయటకు వచ్చిన, అధికారంలో ఉన్న పార్టీలను వదిలిపెట్టి వచ్చినాను. ఎప్పుడు అధికారంలో నేను బయటికి పోతా, అధికారంలో దాంట్లో ఉంది కదా, నువ్వు బయటికి రావాలి కదా. ఈ తప్పు జరుగుతుంది, వీళ్ళు అవినీతి చేస్తున్నారు, డ్యూటీ జరుగుతుంది, మా నాన్న తెలుసు వాట్ ఎవర్, అప్పుడు చెప్పాలి. ఇప్పుడు మా నాన్న బోలాశంకరుడు ఇదంతా ఆయన తెలియకుండా నమ్ముతాను ఎట్లానండి? బోలాశంకరుడు కోట్ల కొద్ది అవినీతి జరిగితే మా నాన్న తెలియదు అంటే మరి చాతగాని ముఖ్యమంత్రి కింద లెక్క. నిజమైతే ముఖ్యమంత్రి చాతగానోడు, తప్పు కదా. ఈ టైప్ ఆఫ్ అలిగేషన్స్ ఈరోజు నువ్వు ఏ రకంగా దాన్ని జస్టిఫై చేస్తావు అనేది నేను అంటున్నా. సో ఆమెకు అవకాశం లేదు జస్టిఫికేషన్కి. అప్పుడు చేస్తుంది, ఇప్పుడు చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే నీకు సారీ ఉద్యమకారులకు ఇస్తా, 2014 నుంచి ఎంక్వైరీ చేయిస్తా, నేనే సీఎం అంటది. ఊరిగా నేను దాకా మీ నాన్న సీఎం అంటారు, ఇప్పుడు నువ్వు సీఎం అంటావు. రేపు మళ్ళీ ఏమైనా మనం సీఎం చేసుకుందాం. అది ఉన్నదేమో హక్కు ఉండొచ్చు. జైలు పోయిన లేదా సీఎంలు అవుతారట, అప్పుడు వచ్చింది కాబట్టి అవుతుందేమో, మనకేమరక. నేను ఇంత ఇంచ్ మందం కూడా నేను అవినీతి చేయలే అని కవిత అంటుంది. నాకేం నమ్ముతారా సార్? జనాలు నమ్ముతారా? అసలు మా నాన్న బోలాశంకరుడు, ఆయనకి ఏం తెలియదు, శుద్ధ పూస అని అంటుంది. నమ్ముతాను? జరుగుద్దా? పాసిబులా? అందరినీ బీకవతల వారేస్తాడండి. మన్మోహన్ సింగ్ ఆనెస్ట్ అంటే మనం అందరం నమ్మచ్చు, చుట్టూ వాళ్ళని దొంగలంటే మనం నమ్మచ్చు. కానీ కేసీఆర్ ఆనెస్ట్ అంటే నమ్ముతాను? నమ్మవు కదా. ఆయన దానికి తెలియకుండా జరిగే సమస్య లేదు. మన్మోహన్ సింగ్ అంటే ఓ రిమోట్ కంట్రోల్ ఉన్నాడు, ఆయన మాత్రం హానెస్ట్ నడిపించాడు. పీరాజరావు హానెస్ట్, చుట్టూ అంతా దొంగలు అని నమ్ముతాం మనం, మనకు తెలుసు కాబట్టి. సుప్రీంకోర్టు దాపోయి ఆ ₹1 కోటి కూడా అది తీసుకుంటూ ప్రూవ్ చేయలేకపోయారు. అది వేరు. ఈమె మా నాన్న ఆనెస్ట్ అంటే మనమే అనుకుంటుంది. ఆ రోజు చెప్పుల గతి లేదు, సీరియల గతి లేదు. ఉద్యమకాలంలో ఎట్లా వచ్చినాయి కోట్లు? కేసీఆర్కి కానీ, కేటీఆర్ కానీ, హరీష్ కానీ. ఫామ్ హౌస్ ఎక్కడండి? తీర్మానం అడుగుతాడు కదా, సీఎం అడుగుతున్నాడు, ఈ ఫామ్ హౌస్ ఎక్కడిది, ఆ ఫామ్ హౌస్ ఎక్కడి మరి చెప్పు. వాస్తవానికి ఆయన గజ్వెల్ ఫామ్ హౌస్ ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విస్తరించిండు. చుట్టుముట్టున్న గ్రామస్తులకి ఎంతో కొంత డబ్బులు ఇచ్చి ఆ ఫామ్ హౌస్ ని విస్తరించిండు. నిజమేనా సార్? మనకేం తెలుస్తుంది, ఎక్కడో కొనాలి కదా, ఎక్స్పాండ్ చేయాలి కదా. ఎట్లయితే ఎక్స్పాండ్. సో సీఎం లెవెల్లో ఉన్నోడికి ఏదో లెక్కన కొందరు రోజులు ఉత్తనే ఇచ్చిపోతారు సీఎం కాబట్టి. అవునా కదా? నీకు ప్రసన్నం చేసుకునేందుకు ఇప్పుడు నీకు 50 ఎకరాలు ఉంది, సరే 10 ఎకరాలు తీసుకుంటే మీకు ఇస్తున్నా అంటే సీఎం భూమి పక్కకుంటే వాడు 40 ఎకరాలు ఇట్లా అయిపోయా రేటు. పక్కకు హరీష్ సీఎం ఉందంటే వాడు రోడ్ వేసే వేరే పొటెన్షియల్ క్రియేట్ చేసే లైట్లు వేసే సీఎం దానికోసం. నీ డెవలప్మెంట్, నీ పక్కన నీ ఎకరాలు దేవుడు దానికంటే 100 రెట్లు వస్తాయి నీకు పైసలు. సో అట్లా ఒక ప్లానింగ్లో ఉంటుంది. బట్ అన్ని 100 ఎకరాలు వాళ్ళు మనకేం తెలుసు, డ్రోన్లు ఎగరేసి మరి సినిమాలు చూపించాడు మనకు రేవంత్ రెడ్డి.
సో అవన్నీ ఎక్కడివి అంతకుముందు ఉద్యమం అప్పుడు లేవు కదా. సో సహజంగా ప్రజలు అడుగుతారు కదా ఎక్కడివి నీకని. సో అవినీతి విషయంలో ఆ అమ్మాయి చెప్పేది 100% కరెక్టు. వాళ్ళ నాన్నకు తెలియదు అనడం 100% తప్పు. ఈమె అవినీతి చేసిందా చేయలేదంటే నేను కామెంట్ చేయాలి, తెలియదు. ఆ అమ్మాయి చెప్తుంది, నువ్వు చెప్తుంది ఆమె ఇట్లా ప్రమాణం చేసింది, పిల్లల మీద ప్రమాణం చేసింది, రూపాయి తెలియదేమో, మనకేం తెలుస్తుంది. మనం పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దట్. లిక్కర్ స్కామ్ ఏమంటారు సార్? కవిత లిక్కర్ స్కామ్ ఏమో కడిగిన ముత్యంలా బయటకు వస్తే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి ముత్యం వస్తుందా వజ్రమే వస్తుందా కాలం నిర్ణయిస్తుంది, మనకు తెలియదు. దాన్ని లాలో ఒక బేసిక్ ప్రిన్సిపల్ ఉంటుంది, ఎవరిని కూడా నువ్వు దొంగనడానికి వీల్లేదు. ఆ లా ఏముంటుందంటే నువ్వు నిర్దోషివే. ఈ ప్రభుత్వం ప్రాసిక్యూటర్ని ఏంటి అంటారు, నిరూపించాల్సింది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రభుత్వం కనుక నేను దొంగని తగిన ఆధారాలని సమర్పించాలి. అప్పుడు జడ్జి చూసి ఓహో నువ్వు దొంగ అంటాడు. అప్పటిదాకా నువ్వు నిర్దోషివే. ఎంత ప్రాసిక్యూషన్ వేసి పోలీసులు నువ్వు దొంగన యాక్సెప్ట్ చేయదు న్యాయస్థానం. అట్లనే రేపు కవిత ఆమె ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఆమెకు ఉందో లేదో నువ్వు చెప్పలేవు వాటా. నేనేది ఓకే. కానీ కవిత మాట్లాడిన తీరు చూస్తుంటే నిజంగా కవిత అన్యాయానికి గురైందా అని చాలా మంది మాట్లాడుకుంటున్నారు పార్టీలో ఉన్నప్పుడు. ఇప్పుడు అనిపిస్తుంది అందరికి, ఏడుస్తుంది పాపం, చెప్తుంది నన్ను దూరం పెట్టిండ్రు, నన్ను ఏ నిర్ణయంలో భాగస్వామ్యం చేయలేదు, చుట్టూ కోటరీ మోపైంది, నన్ను కలవని కూడా కనిపిస్తలేరు. నిజమే కావచ్చు. మీరు ఎప్పుడైనా పోయినారా సార్ ఫామ్ హౌస్ లో? కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన దగ్గర ఆయన తిట్లు తిని బయటికి పోయినాక నమస్కారం పెట్టి ఆయన ముఖం చూడలే, ఆయన కలవడం. అంటే ఆయన ఎంబడున్న వాళ్ళు రామ్మల్ నాయక్ గారు కానీ ఇటు చాలా మంది ఉన్నారు కదా, పోయింది. అంటే మీకెప్పుడన్నా మాట్లాడే ట్రై చేయలే. నాకేం అవసరం భయ్, నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంది, నాకు ప్రధానమంత్రి అయితే నా ఆత్మగౌరవం నాది. ఏమంటుంది ఆత్మగౌరవ పోరాటమే, నాకు ఆత్మగౌరవ పోరాటమే. ఐ డోంట్ కేర్. పోవాలనిపేదే ఎందుకు నీకు పదవి కోసమా? రేవంత్ రెడ్డి గారు కూడా కేర్ చేయలేడు, అధికారంలో కదా. లేరా కాంగ్రెస్ లో లేరా మీరు? ఇప్పుడు పోయి 4 అడుగులు నిలబడడానికి 4 వరుస పెట్టి నమస్తే సార్ నమస్తే సార్ అంటే ఇస్తాడే నాకు కూడా చైర్మన్. నువ్వు కేర్స్ అంటా నేను నాకున్న లిబర్టీ కాంగ్రెస్ లో పోయినారు. మళ్ళీ ఎప్పుడు బయటకు వచ్చినారు మీరు? 1.5 year ఉన్నా. ఆయన 6 సార్లు కలిసిన, ప్రతిసారి నమస్తే అన్న పవర్ చేయగలిపితే లోపల పోతే పిలోడు అంతే. 6 times వెయిట్ చేసిన. పిఎన్ అడిగి చెప్పురా నాయన అంటే చెప్తున్నా సార్ అంటే 2 hours మళ్ళీ. రేవంత్ రెడ్డి పిఎం మీద చాలా కంప్లైంట్ వచ్చినాయి సార్ గతంలో. జైపాల్ రెడ్డి గతంలో బాబుమోహన్ కూడా దీని గురించి చెప్పిండు, జైపాల్ రెడ్డి అంట. మీరు కూడా పోతే అపాయింట్మెంట్ జైపాల్ రెడ్డి నీ ఎంత ఉద్యమకారుని, 69 ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, మలిదేశ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన, ఫారెస్ట్ ఆఫీసర్ ఇంతమంది దగ్గర పిఎస్ చేసిన. మర్యాదగా లోపల పోయి చెప్పాలి. ఆల్రెడీ ఎవడు రానిచ్చింది అంటాడు, పిలవడి అంటాడు, మనకి ఛార్జ్ షీట్ ఇస్తా అంటాడు జైపాల్ రెడ్డి. నువ్వేం ఛార్జ్ షీట్ ఇచ్చేది? ఎందుకు సార్? ఎందుకు ఆ విధంగా? ఆ రూమ్ కట్ట రావద్దట, ఎమ్మెల్యేలే రావాలట, పవర్లు ఉన్నోళ్ళే. ఆయన చెప్తేనే లోపల అపాయింట్మెంట్ అట. ఉండొచ్చు, రేవంత్ రెడ్డి పరిస్థితి ఉంది. కానీ ఏదన్నా రేవంత్ రెడ్డి వాళ్ళ ఆదేశాలు ఇస్తేనే వాళ్ళు చేస్తారు కదా సార్. అంతేగాని చెప్పుంటాడు దిలీప్ అని వచ్చినట్టే ఉండని అంటుంటాడు. 6 సార్లు పోయినా అపాయింట్మెంట్ అయిపోతే నేను ఏం చేయాలి? అందుకే వదిలేసిన, తిక్కలేసి బయటకు వచ్చేసినారు ఇక అంతే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.